ఇద్దరు మనుషుల వలన మీకు జరగబోయేదేది. వాళ్ళని ఎంతగా నమ్ముతారో వారు మాత్రం అంత తక్కువగా మిమ్మల్ని నమ్ముతున్నారు. అందుకే కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఏదైతే సాధించాలనుకుంటున్నారో అది ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోవడం జరుగుతుంది. ఈ రోజు వీరికి మంచి రోజే, కానీ ఇప్పటి నుంచి కష్టాలు నష్టాలు అనేవి మూకుమ్మడిగా భాగంగా రాబోతున్నాయి. కష్టాలు నష్టాలు జీవితంలో ఒక భాగం కదండి. ఇప్పటి వరకు కష్టాలు ఎదుర్కొన్నారు, ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఓర్పుతో చిరునవ్వుతో సాగారు, అనుకున్న విషయాలు సాధించి ముందుకు సాగారు. అయితే ఈ రోజున ఇటువంటి ఫలితాలు కలగబోతున్నాయి. ఏం జరగబోతుందో వీడియోలో చూసి తెలుసుకుందాం. ఆ ఇద్దరు మనుషులు ఎవరో కూడా తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం ఎంత మాత్రమూ వద్దండి, వీడియోలోకి వచ్చేద్దాము. పోలేరమ్మ తల్లి జ్యోతిషాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎలాంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును. గురూజీ రామరాజు గారు. ఫోన్ నంబర్ 9701875831. నిత్యము దైవాన్ని ఆరాధించడం ఈ రాశి వారికి చాలా ముఖ్యమైంది. ప్రతిరోజు దైవారాధన చేయండి. దైవ సహాయం తప్పక తోడుంటుంది. మీరు మిమ్మల్ని నమ్మకపోవడం వల్లే తడబడుతున్నారు అనే విషయం ఈ రోజు అర్థమవుతుంది. ఇక నుంచి మిమ్మల్ని నమ్ముకోవడం అలవాటు చేసుకోండి. 2 విషయాలు ఉన్నాయండి. మొదటిగా దైవారాధన, రెండవదిగా మిమ్మల్ని మీరు నమ్మడం. ఇలా చేసినప్పుడే విజయ దుందుబి మీ జీవితంలో ప్రారంభమవుతుంది. మీరు చేస్తున్న ఇంకొక తప్పిదం, దైవారాధన చేశాక కూడా ఇది జరుగుతుందో లేదో అని సందేహం పెట్టుకుంటున్నారు. ఇలా చేయడం వల్లనే మీరు ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇక నుంచి దైవాన్ని నమ్మండి, మిమ్మల్ని మీరు నమ్ముకోండి. మీరు ఎవరిని పడితే వాళ్లను ఇట్టే నమ్మేస్తున్నారు. వీలైనంత వరకు ఈ అలవాటు దూరం చేసుకోండి. ఎందుకంటే మీరు ఎక్కువగా నమ్మిన వాళ్ళు మిమ్మల్ని ముంచే ప్రయత్నం చేస్తారు. అది కూడా ఈ రోజున చాలా వరకు ఇత్యాది పరిస్థితులు గోచరిస్తున్నాయి. మీ జీవితంలో తల్లిదండ్రుల వద్ద మాత్రమే ఏ విషయమైనా చెప్పండి. భార్యాభర్తలు అయితే గనక ఒకరికొకరు రహస్యాలు చెప్పుకోండి. పని పూర్తయ్యే వరకు ఎవ్వరికీ ఆ విషయం షేర్ చేయకూడదు. ఎందుకంటే ఈ రోజున నూతన పనులు ఎక్కువగా మొదలు పెడతారు. అనుకున్న విషయంలో పని ప్రారంభించేస్తారు. అయితే ఆ ప్రారంభాన్ని ఇద్దరు వ్యక్తులు వెనక్కి లాగేసే కుయుక్తి చేస్తున్నారు. నూతన ప్రారంభం ఏదైనా, వాహనం కొనుగోలు చేద్దాము, ఇల్లు కొనుగోలు చేద్దాము, వ్యాపారం మొదలు పెడదాము అంటూ మంచి సంకల్పాల రీత్యా నిర్ణయాలు తీసుకుందాం అనుకునే లోపే వీరు మిమ్మల్ని వెనక్కి లాగేస్తారు. అలా కాకుండా మీరు సొంత ఆలోచనలతో ముందుకు వెళ్తే మీ ఆర్థిక అభివృద్ధిని ఎవరూ ఆపలేరు. అభివృద్ధినే కాదు, మీ యొక్క మాటలను సాగుబాటు కానివ్వకుండా కూడా ఆ పనులు ఎవ్వరూ ఆపలేరు. ఈ రాశి జాతకులు ఒక ఆడ ఒక మగ మీ జీవితంలో చాలా వరకు మిమ్మల్ని అబాసు పాలు చేయాలంటూ ఎక్కువగా కంకణం కట్టుకున్నారు. ఎందుకంటే మీరు వారికన్నా ఉన్నత స్థితిలో ఉండడమే ఈ యొక్క విషయానికి అర్థం. మీరు అర్థం చేసుకోండి, లేకపోతే చేసుకోలేకపోవచ్చు. కానీ వారు మీకన్నా కూడాను ఎత్తుగా ఉండాలనుకుంటున్నారు. మీరు ఎదుగుతుంటే సూటిపోటి మాటలతో మిమ్మల్ని కిందకు లాగుతున్నారు. మీ యొక్క మంచితనం వారికి ఏదైనా ఆటంకం ఏర్పరిచి ఉండొచ్చు. మంచి వ్యక్తుల రీత్యా చెడు వ్యక్తులకు ఇబ్బందులు తప్పవు. ఆ ఇద్దరు వ్యక్తులు మీ జీవితంలో చెడు వ్యక్తులని గుర్తుంచుకోండి. వారు చెప్పే మాట, చేసే పని, చెప్పి చేయించే ప్రతి పని కూడా మీకు నెగటివ్ గానే ఉంటుంది. మనసుతో పెట్టి ఆలోచిస్తే వారు ఎవరు, వారు ఎందుకు మీకు ఇలా చెప్తున్నారు అనేది అర్థమవుతుంది. ఒకవేళ మిమ్మల్ని మోసం చేసి మీ జీవితం నుండి వెళ్లిపోయి మళ్లీ వచ్చి ఆ యొక్క వ్యక్తులు ఇలా చేస్తూ ఉండొచ్చు. వారు ఎంత క్షమాపణ అడిగినా కూడా వాళ్లను మళ్లీ మీ జీవితంలోకి ఇక రానివ్వద్దు. ఎటువంటి సాయం చేయొద్దు, కనీసం కష్టాన్ని కూడా వినొద్దు. అన్ని అబద్ధాలే చెప్తారండి, అంతా మోసమే చేస్తారు. వారికి సాయం చేయొద్దు. మీరు యాక్టివ్ గా ఉంటూ మీ పనులను చకచకా చేసుకోండి. గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అనే కారణంగా మీ పనులు వాటంతటా అవే అవుతాయని అనుకోవద్దు. కష్టపడండి, దేవుడు అనుగ్రహిస్తాడు. మీలో ఉన్న అలసత్వాన్ని విడిచిపెట్టండి. ఆ ఇద్దరు వ్యక్తులు ఫ్రెండ్స్ కావచ్చు, నమ్మిన వారు కావచ్చు, మీకు అవసరం వచ్చినప్పుడు మిమ్మల్ని వదిలి వెళ్లిపోయినవారు, తిరిగి ఇంటికి రావడం కావచ్చు, ఇప్పుడు మళ్లీ మంచిగా ఉందని చెప్పి
మీ దగ్గరకు రావచ్చు. వాళ్లపై కరుణ చూపించొద్దు. జీవితంలోకి వారిని మళ్లీ తీసుకుంటే, ఈ రోజున మీతో మాట్లాడారు కదా అని చెప్పి పాత జ్ఞాపకాలు విడిచిపెడితే, వారితో స్నేహం మొదలు పెడితే ఇక అంతే సంగతులు. నిత్యము కూడా పరమశివుని ఆరాధన తప్పనిసరిగా చేసుకోండి. అంతా మంచే జరుగుతుంది.